నీ జీవితాన్ని నడిపించేది ఏంటి? తలరాత? విధినా? లేకుంటే బ్రహ్మరాత? ఎందుకు ఇన్ని కష్టాలు నీకు? వాటిని తప్పించుకోవడం ఎలా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అసలు మన జీవితాన్ని నడిపించేది ఏది? మన జీవితం ఎలా సాగుతోంది అనేదానిపై సాధారణంగా కొన్ని సందేహాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు రాసిన తలరాతనా, దేవుడు ఆడిస్తున్న నాటకమా, విధి ప్రభావమా, లేదా మన ఇష్టానుసారమే జరుగుతుందా? ఈ ప్రశ్నలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటిది, బ్రహ్మదేవుడు రాసిన తలరాతనా? బ్రహ్మదేవుడు అందరికీ సమానమైన సృష్టికర్త. ఆయనకు ఎవరిమీదా ప్రేమ లేదా ద్వేషం ఉండవు. ఒకవేళ ఆయనే సొంతంగా రాస్తే ఎందుకు ఒకరిని ధనవంతుడిగా మరొకరిని పేదవాడిగా పుట్టిస్తాడు? కాబట్టి బ్రహ్మదేవుడు పక్షపాతంతో తలరాతలు రాశాడనుకోవడం సరైనది కాదు. రెండవది, దేవుడు ఆడిస్తున్న నాటకమా? దేవుడే గనక నాటకం ఆడిస్తుంటే అందరికీ ఒకే పాత్ర ఇవ్వాలి. కాని వాస్తవంలో ఒకరు రాజులా జీవిస్తే మరొకరు కూలీగా బతుకుతున్నారు. భగవంతుడు అన్యాయం చేసేవాడు కాడు కాబట్టి ఈ భేదాలకు కారణం కేవలం దేవుడే అని చెప్పలేం. మూడవది, విధి ప్రభావమా? విధి అనే శక్తికి సొంత ఇష్టాయిష్టాలు ఉండవు. అది అందరినీ ఒకేలా నడిపించాలి. కాని ప్రతి ఒక్కరి జీవితం వేరువేరుగా ఉంది. కాబట్టి విధి ఒక్కటే దీనికి కారణం కాదు. నాల్గవది, జీవితం యాదృచ్ఛికంగా గడిచిపోతుందా లేదా మన ఇష్టప్రకారమా? మనం ప్రశాంతంగా ఉండాలనుకున్నా పరిస్థితులు మనల్ని ముందుకు నెడతాయి. అలాగే ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. కాని అందరికీ అలా జరగడం లేదు. అంటే జీవితం మన ఇష్టప్రకారం కూడా సాగడం లేదు. అసలు రహస్యం కర్మ సిద్ధాంతం. ఇవన్నీ కాకుండా మన జీవితాన్ని శాసిస్తున్న ఆ అసలు కారణమే కర్మ సిద్ధాంతం. ప్రకృతిలో మనం ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. రైతు వరి విత్తనం వేసి గోధుమ పంటను ఆశించలేడు కదా. ఒక బంతిని మనం ఎంత వేగంగా కొడితే అది అంతే వేగంతో తిరిగి వస్తుంది. మన జీవితం కూడా సరిగ్గా ఇలాంటిదే. బ్రహ్మదేవుడు కూడా మనం చేసుకున్న పూర్వకర్మలకు అనుగుణంగానే తలరాతను రాస్తాడు. దేవుడు ఆ కర్మధర్మాన్నే కాపాడతాడు. విధి సైతం ఆ కర్మక్రమాన్నే అమలు చేస్తుంది. ఆఖరికి గ్రహచారమైనా వాస్తుదోషాలైనా సరే అన్నీ మన కర్మసిద్ధాంతం మీదే ఆధారపడి నడుస్తాయి. మన కర్మలు సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు మరియు ఆగామి కర్మలుగా ఉంటాయి. ప్రేమను ఇస్తే ప్రేమ, మోసాన్ని ఇస్తే మోసమే తిరిగి వస్తాయి. చెట్టుకు నీళ్లు పోస్తే అది నీడను పండ్లను ఇస్తుంది. అదే నరికేస్తే ఏమీ ఇవ్వదు. కర్మబంధాలను తగ్గించుకోవడం ఎలా? జీవితంలో కష్టసుఖాలు అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలలాంటివి. ఈ కర్మభారాన్ని తగ్గించుకోవాలి అంటే మంచి ఆలోచనలు పెంచుకోవాలి. జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపించాలి. సత్యాన్ని పలకాలి. ఇతరులకు హాని చేయకూడదు. నిస్వార్థంగా సేవ చేస్తూ ఒక ఉత్తమ గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞాన మార్గంలో నడవాలి. అప్పుడే మన కర్మల బంధం తగ్గి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఆస్ట్రో దైవ తరంగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి.